అమ్మ చూడమ్మా, ట్యాక్సేషన్ సబ్జెక్ట్ పేరు ట్యాక్సేషన్. లెక్క రాసుకోండి. ఫైనల్ బీకామ్ ట్యాక్సేషన్ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఫాలోయింగ్ ఆర్ ద ఇన్కమ్స్ ఆఫ్ మిస్టర్ జాన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021. మీరు తెలుగు రాసుకోండి. 2020-2021కి సంబంధించి 2020-2021కి సంబంధించిన సంవత్సరానికి సంబంధించిన 2020-2021 సంవత్సరానికి సంబంధించిన మిస్టర్ జాన్ యొక్క ఆదాయాల వివరాలు ఈ క్రింది ఇవ్వబడినవి. పాయింట్స్ వైజ్ రాసుకోండి. 10 పాయింట్స్ కానీ 11 పాయింట్స్ కానీ ఉంటాయి. ఫస్ట్ పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ యూకే ఇన్వెస్టెడ్ ఇన్ నేపాల్ 2000. తెలుగులో నేపాల్లో పెట్టుబడి పెట్టిన యునైటెడ్ కింగ్డమ్లో నేపాల్ నుంచి పెట్టుబడి పెట్టిన రాసుకున్నారా? నేపాల్ నుంచి పెట్టుబడి పెట్టిన యునైటెడ్ కింగ్డమ్లో యూకే, బ్రిటన్ అంటారు కదా, అది యునైటెడ్ కింగ్డమ్లో పొందిన వ్యవసాయ ఆదాయము 2000. సెకండ్ పాయింట్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్ ఎస్బీఐ కొంచెం గ్యాప్ ఇచ్చి KGF 800, K చుక్క G చుక్క F చుక్క 800. తెలుగులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ. తెలుగు మీడియం కూడా పక్కన K చుక్క G చుక్క F అని పెట్టుకుంది 800. ఇంతకీ KGF అంటే ఏమీ లేదు, మనకి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్ ఇస్తారు కదా, ఆ బాండ్ పేపర్ మీద ఏముంటుందంటే KCF అనో RGF అనో BGF అనో ఏదో కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ విలువ చెప్తున్నాడు అంతే. ఓకేనా? తర్వాత చూడండి, మూడో పాయింట్, డివిడెండ్స్ received in UK from an American company బ్రాకెట్లో పెట్టుకోండి, out of which 2000 was remitted to India. 10,000 అవుటర్లో వేసుకోండి. మీరు తెలుగులో యునైటెడ్ కింగ్డమ్లో వచ్చిన వాటాలపై డివిడెండ్ ఇది అమెరికన్ కంపెనీ వారిది. బ్రాకెట్లో పెట్టుకోండి. ఇందులో 2,000 రూపాయలు ఇండియాకు పంపడమైనది, భారతదేశానికి పంపడమైనది. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇందులో 2,000 రూపాయలు భారతదేశానికి పంపడమైనది. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. 10,000 అవుటర్లు వేసుకోండి. నెక్స్ట్ నాలుగో పాయింట్, salary drawn for 3 months for working in India embassy's office at Australia and salary received there 72,000. మీరు తెలుగులో భారతదేశపు రాయబారిగా బ్రాకెట్లో దౌత్యవేత్త అన్న రాయబారి అన్న ఒకటి. దౌత్యవేత్తగా రాయబారి కార్యాలయంలో ఆస్ట్రేలియాలో పనిచేసి అక్కడే తీసుకున్న 3 నెలల జీతం
అక్కడే తీసుకున్న 3 నెలల జీతం 72,000. నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ట్రంప్ అన్నాడు కదా, ఇప్పుడు ఆయన దేశం అది. మీరు రాసుకోండి. తెలుగులో అమెరికాలోని గృహాస్తిపై ఆదాయము 15,000. 6వ పాయింట్, పెన్షన్ రిసీవ్డ్ ఇన్ యూకే ఫర్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ఇండియా with limited company. Pension received in UK for services rendered in India with limited company 15,000. రాసుకోండి. భారతదేశంలోని ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేసినందుకు గాను యునైటెడ్ కింగ్డమ్లో తీసుకుంటున్న పెన్షన్. నెక్స్ట్ పాయింట్, ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ ప్యారిస్. అర్థమైందా? ఈఫిల్ టవర్ ఉంటుంది కదా, దాన్ని ప్యారిస్ అంటారు. విచ్ వాజ్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా. half of the profits being received in India. 1,00,000 రూపాయలు. మీరు రాసుకోండి. తెలుగులో ప్యారిస్లోని వ్యాపారంపై అర్థమైందా? ప్యారిస్ ఎక్కడుంది? విదేశాలు. అక్కడే ఫేమస్ ఏంటి? ఈఫిల్ టవర్. అర్థమైందా? రాసుకోండి. ఏం రాశారు? ప్యారిస్లోని వ్యాపారంపై వచ్చిన లాభం 1,00,000 రూపాయలు. కానీ దాని నిర్వహణ నియంత్రణ భారతదేశం తరపున జరుగుతున్నది. ఓకేనా? దీనిలో సగం లాభాలను భారతదేశం నుంచి తీసుకున్నాడు. నెక్స్ట్ పాయింట్, పాస్ట్ అన్టాక్స్డ్ ఫారెన్ ఇన్కమ్ brought into India during the previous year 20,000. మీ తెలుగులో గతంలో పన్నుకు గురి కాబడని విదేశీ ఆదాయము భారతదేశం తెచ్చినది 20,000. నెక్స్ట్ పాయింట్, షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్యుఎఫ్ 50,000. హెచ్యుఎఫ్ అంటే అర్థం ఏంటి? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. తెలుగులో హిందూ అవిభక్త కుటుంబం ద్వారా వచ్చిన మన వాటా ఆదాయము 50,000. ఇది ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ అండి. సెక్షన్ 10 ప్రకారం, పక్కన నోట్ చేసుకోండి. సెక్షన్ 10 ప్రకారం ఎగ్జంప్టెడ్ ఇన్కమ్, ఇది పన్నులోకి రాదు. నెక్స్ట్ పాయింట్, డివిడెండ్ ఫ్రమ్ అన్ ఇండియన్ కంపెనీ 10,000. నెక్స్ట్ పాయింట్, తెలుగులో భారతదేశ కంపెనీ తరపున వచ్చిన డివిడెండ్. భారతదేశపు కంపెనీ తరపున వచ్చిన డివిడెండ్ 10,000. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఆఖరి పాయింట్,
గిఫ్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్, గిఫ్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్ 50,000. తెలుగులో తన సోదరుడి ద్వారా వచ్చిన బహుమానము 50,000. ఓకేనా? ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి. పైన కంప్యూటేషన్ ఆఫ్, టేబుల్ పైన హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇలా టేబుల్ పైన హెడ్డింగ్ పెట్టుకోండి. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ జాన్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21. తెలుగులో 2020-2021 నాటికి 2020-2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి జాన్ యొక్క మొత్తం ఆదాయం లెక్క కట్టుట. ముందు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ప్రతి పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏముంది? ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ యూకే ఇన్వెస్టెడ్ ఇన్ నేపాల్. తెలుగులో ఏంటి? నేపాల్ నుంచి పెట్టుబడి పెట్టాడు. వ్యవసాయం ఎక్కడ చేశాడు? యునైటెడ్ కింగ్డమ్లో చేశాడు, అంటే ఇంగ్లాండ్లో, బ్రిటన్లో. రెండు కూడా ఇతర దేశాలు. అంచేత ఫస్ట్ వర్డ్కి మాత్రమే, అంటే ఎవరికి? నివాసికి మాత్రమే పన్ను పడుతుంది. ఎందుకని? వాడు భారతదేశ ఆదాయమే కట్టాలి, ఇతర దేశాల ఆదాయమే కట్టాలి. అసాధారణ నివాసి కాని వాడికి కానీ పడదు, మిగతా ఇద్దరికి పడదు. సెకండ్ పాయింట్ చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ. అది ఎక్కడుంది? ఎస్బీఐ అంటే మనదే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఇది భారతదేశంలో ఆదాయం కాబట్టి ముగ్గురు పన్ను కట్టాలి. ఎవరు? నివాసి, అసాధారణ నివాసి కాదు, అంటే రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, ముగ్గురు కూడా పన్ను కట్టాలి. డివిడెండ్ రిసీవ్డ్ ఇన్ యూకే ఫ్రమ్ అన్ అమెరికన్ కంపెనీ. అంటే డివిడెండ్ వచ్చిందంటయ్యా ఎక్కడి నుంచి? యునైటెడ్ కింగ్డమ్లో. కంపెనీ కూడా అమెరికన్ కంపెనీ. ఇది ఏది కూడా భారతదేశానికి సంబంధం లేదు. కానీ ఒక 2,000 భారతదేశానికి పంపించుకుని కానీ మొత్తం ఎక్కడ పనిచేసేసాడు? యునైటెడ్ కింగ్డమ్లో, అమెరికన్ కంపెనీ. అంచేత ఇది భారతదేశ ఆదాయం కాదు. ఫస్ట్ వాడు మాత్రమే పన్ను కట్టాలి. ఎవరు? నివాసి మాత్రమే. ఎందుకని? అతను భారతదేశ ఆదాయమే కట్టాలి, విదేశీ ఆదాయమే కట్టాలి, మిగతా ఇద్దరు కట్టట్లేదు. నెక్స్ట్ చూడండి. శాలరీ డ్రాన్ ఫర్ 3 months ఫర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఎంబసీస్ ఆఫీస్ అట్ ఆస్ట్రేలియా అండ్ శాలరీ రిసీవ్డ్ దేర్. వీడు ఎక్కడ పనిచేసాడు? భారతదేశం తరపున ఆస్ట్రేలియాలో భారతదేశం తరపున దౌత్య కార్యాధికారిగా పనిచేశాడు. అంటే హీజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. అంచేత అతను ఇండియా తరపే పనిచేశాడు కాబట్టి ముగ్గురికి పన్ను కట్టాలి. ఎవరు? నివాసి, అసాధారణ నివాసి కాదు, ముగ్గురు కూడా పన్ను కట్టాలి. ఎందుకని? ఇది భారతదేశ ఆదాయం. నెక్స్ట్ చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ యూఎస్ఏ. వీడికి ఎక్కడుంది ఇల్లు? అమెరికాలో ఉంది. ఇది అమెరికా ఇన్కమ్, అంటే ఇతర దేశం ఇన్కమ్. ఓన్లీ ఫస్ట్ వర్డ్ మాత్రమే కట్టాలి. ఎందుకని? అతను మొదటి దాని మీద అతను ఏం చేయాలి? భారతదేశ ఆదాయమే కట్టాలి, విదేశీ ఆదాయం మీద కట్టాలి కాబట్టి. నెక్స్ట్ చూడండి. పెన్షన్ రిసీవ్డ్ ఇన్ యూకే ఫర్ సర్వీసెస్ రెండెడ్ ఇండియన్ కంపెనీ. వీడు ఎక్కడ పనిచేశాడయ్యా? భారతదేశ కంపెనీలో పనిచేశాడు. వాడు కొడుకో కూతురు అమెరికాలో ఉంటుంది, అక్కడికి పోయాడు. అక్కడ ఉండి పెన్షన్ తీసుకుంటున్నాడు. బ్రిటన్ పోయాడు, అక్కడ పెన్షన్ తీసుకుంటున్నాడు కాబట్టి అది ఇండియన్ ఇన్కమే కాబట్టి ముగ్గురు కట్టాలి పన్ను. ఎవరు? నివాసి, అసాధారణ నివాసి కాదు. నెక్స్ట్ చూడండి. ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ ప్యారిస్ విచ్ వాస్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. ఇది భారతదేశం నుంచి నిర్వహణ నియంత్రణ జరుగుతుంది కాబట్టి ముగ్గురు పన్ను కట్టాలి. చెప్పాను కదా, నివాసి కానివాడు, ఆఖరివాడు నిర్వహణ నియంత్రణ భారతదేశం నుంచి జరుగుతుంటే కనుక పన్ను ఎవరు కట్టాలి? ముగ్గురు కట్టాలి. అర్థమైందా? మూడో వాడు కూడా కట్టాలి, ముగ్గురు కట్టాలి. నెక్స్ట్. పాస్ట్ అన్టాక్స్డ్ ఫారిన్ ఇన్కమ్ బ్రాట్ ఇన్ టు ఇండియా. అసలు గతంలో అక్కడే పన్ను గురి కాపాడలేదు ఇతర దేశాల్లో, అది ఇక్కడ తెచ్చుకొచ్చాడు. ఇక్కడ పన్ను పడదు. మూడింట్లోనూ డాష్, ఎవరికి పన్ను పడదు. నెక్స్ట్. షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్ఈఎఫ్. అంటే హిందూ అవిభక్త కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పన్ను కట్టట్లేదు, ఏ ఒక్కరిది చెందింది కాదు కాబట్టి సెక్షన్ 10C ప్రకారం మినహాయింపు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. డివిడెండ్ ఫ్రమ్ ఇన్ ఇండియన్ కంపెనీ. ఎన్నో పాయింట్ ఇది? నెక్స్ట్ పాయింట్ కదా. ఇది భారతదేశంలో ఆదాయం కాబట్టి ముగ్గురికి పన్ను పడదు. నెక్స్ట్. గిఫ్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్. సోదరుడికి గిఫ్ట్ ఇచ్చాడు. నేను చెప్పాను 50,000 వరకు ఉన్న గిఫ్ట్కి ట్యాక్స్ పడదు అని, పాత రూల్స్ ప్రకారం. కొత్త రూల్స్ ఇంకా రాలేదు, వస్తాయి. అప్పుడు నేను చెప్తాను మళ్ళీ మీరు క్లాసులకు వచ్చినప్పుడు. అయితే ప్రస్తుతం 50,000 లోపు ఉంది కాబట్టి ఇది పన్ను పడదు. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అని రాసుకోండి. ఈ పన్ను ఎవరికీ పడదు. అర్థమైందా? బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ పాయింట్ చూసుకోండి.
ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ యూకే ఇన్వెస్టెడ్ ఇన్ నేపాల్. ఇది ఎక్కడ పనిచేశాడయ్యా? నేపాల్లో పెట్టుబడి పెట్టాడు. యునైటెడ్ కింగ్డమ్లో వ్యవసాయం చేశాడు. ఇది భారతదేశ ఆదాయం కాదు కాబట్టి ఫస్ట్ వర్డ్ మాత్రమే 10 కట్టాలి, మీరు తెలుగు కట్టాలి. నెక్స్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎస్కే. ఎస్కే అంటే భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచేత 3 10 కట్టాలి. నెక్స్ట్ అంటే డివిడెండ్ రిసీవ్డ్ ఇన్ యూకే ఫ్రమ్ అన్ అమెరికన్ కంపెనీ యునైటెడ్ కింగ్డమ్లో అంటే ఇంగ్లాండ్ లో వచ్చిన వాటాలపై డివిడెండ్. అది అమెరికన్ కంపెనీ అంచేత ఇది ఫారిన్ ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ వర్డ్ మాత్రమే ట్యాక్స్ కట్టాలి, ఇంకేంటి వాడాలి. నెక్స్ట్ అంటే శాలరీ డ్రాన్ ఫ్రమ్ 3 months ఫర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఎంబసీస్ ఆఫీస్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ శాలరీ రిసీవ్డ్. అంటే భారతదేశంలో విదేశీ తరఫున మన దేశం నుంచి ఇతర దేశాలు ఆస్ట్రేలియా ఉండి పనిచేసాడు. అది భారతదేశం కాబట్టి 3 10 కట్టాలి. ఆస్ట్రేలియాలో మన దేశం తరఫున అది దౌత్య కార్యాలుగా పనిచేస్తాడు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ యూఎస్ఏ. ఇది అమెరికాలో ఉంది, ఇది ఇతర దేశ ఆదాయం కాబట్టి ఫస్ట్ వర్డ్ మాత్రమే 10 కట్టాలి, మిగతా కట్టాలి. నెక్స్ట్ అంటే పెన్షన్ రిసీవ్డ్ ఇన్ యూకే. పెన్షన్ రిసీవ్డ్ ఇన్ యూకే ఎక్కడ తీసుకుంటాడు? మనం పెన్షన్ యూకేలో తీసుకుంటాడు అంటే ఇంగ్లాండ్. అయితే ఇది ఎక్కడ పనిచేస్తాడు? ఇండియన్ కంపెనీలో పనిచేస్తాడు అంటే భారతదేశంలో పనిచేసేది కంటే ఇండియన్లో పనిచేస్తాడు. అర్థమైందా? ఒకసారి చూడమ్మా. ప్రాఫిట్ అరైవ్డ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ ప్యారిస్ విచ్ వాస్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా. అంటే ఒకసారి చూడండి, మనకి కళ్యాణ్ చెప్పింది కదా అక్కడ బాధే అంటే ఏం చెప్పింది అప్పుడు మనకి అబ్రివేషన్ భారతదేశం. కళ్యాణ్ గుర్తుందా? ఎక్కువ అలర చేస్తుంది క్లాసులో అంచేత బాధే అని చెప్పింది కదా. బాధే అంటే అర్థం భారతదేశం, అలర చేద్ద అంటే అర్థం స్పోర్టివ్గా చదువులోనే, అల్లరి పిల్లలని కాదు అర్థం. అర్థమైందా? మంచి యాక్టివ్గా చదువులో ఉత్సాహం ఉంటుంది ఆ పిల్ల, నోట్స్ చెప్తుండదు కదా అమ్మాయి. బాధే అంటే ఏం చెప్పింది మనకి? భారతదేశం అని చెప్పింది కదా. అలాగంటే బాధే అంటే భారతదేశం నుంచి నిర్వహణ నియంత్రణ చేయబడుతున్న ప్యారిస్ నుండి యాత్ర ఆదాయం ఎంత? 1,00,000. అర్థమైందా? కానీ ప్యారిస్లో చదువుతున్నప్పటికీ నిర్వహణ నియంత్రణ ఎక్కడ జరిగింది? భారతదేశంలో జరిగింది కాబట్టి 3 10 కట్టాలి. కరెక్ట్. పార్ట్ అండ్ ట్యాక్స్ ఫారెన్ ఇన్కమ్. గతంలో పన్నుకు కాబడిన విదేశీ ఆదాయం భారతదేశం తెచ్చింది. పూర్తిగా రాసుకోండి. పాస్ అండ్ ట్యాక్స్ ఫారెన్ ఇన్కమ్ బ్రాట్ ఇంటూ ఇండియా పూర్తిగా రాసుకోండి. తెలుగులో గతంలో పన్నుకు కాబడిన విదేశీ ఆదాయం భారతదేశం తెచ్చినది. క్వశ్చన్లో ఉంది కదా, పూర్తిగా రాసుకోండి. 3కి పడతాం ఎందుకని అక్కడే పన్నుకు కాబట్టి ఇప్పుడు కూడా పన్నుకు కాబట్టి డాష్ డాష్ డాష్. నెక్స్ట్ 9వ పాయింట్ షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్ఈఎఫ్. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే అర్థం ఉమ్మడి హిందూ అవిభక్త కుటుంబం. అందులో వచ్చిన ఆదాయానికి పన్ను పడదు. సెక్షన్ 10C ప్రకారం ఎగ్జామ్టెడ్ అని రాసుకోండి. మీరు కొత్త రాసుకోవచ్చు. సెక్షన్ 10C ప్రకారం ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ అంటే డివిడెండ్ ఫ్రమ్ అన్ అమెరికన్ ఇండియన్ కంపెనీ. మళ్ళీ చెప్తాను, కళ్యాణ్ చెప్పినట్టు బాధే అంటే భారతదేశంలోని కంపెనీలోని వాటాలపై డివిడెండ్. భారతదేశంలోని కంపెనీలోని వాటాలపై డివిడెండ్. భారతదేశం కాబట్టి ఫస్ట్ వాడికి పడితే, 2వ వాడికి పడితే, 3వ వాడికి పడితే. నెక్స్ట్ అంటే గిఫ్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్. సోదరుడు ఏం చేశాడు? మీ అన్నయ్యని ఏం ఇచ్చాడు అనమాట. రింగో లేదా వడ్డాను నెక్లెస్ చెవులు పోగులు ఏదో చేయించి ఇచ్చాడు మీ అన్నయ్య. గిఫ్ట్ ఇచ్చేసాడు, మీ అన్నయ్య ఇచ్చాడు కాబట్టి అదేమవుతుంది అనమాట, ట్యాక్స్ పడదు. అయితే 50,000 వరకు ట్యాక్స్ పడదు పాత రూల్స్ ప్రకారం. కొత్త రూల్స్ ఇంకా రాలేదు, వచ్చిందో చూద్దాం. ఓకేనా? అందాక ట్యాక్స్ లేదు, డాష్ 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 ఇంటికి పడదు. టోటల్ 2,14,000, 1,50,000, 1,30,000. టోటల్ ఒకసారి క్యాల్కులేటర్స్ మీద చెక్ చేయండి. నేను చెప్పేసి మీరు వేసుకోవద్దు, ఏదైనా తేడా ఉంటే మార్పులు చేసుకోవచ్చు. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. సెల్ నెంబర్ చెప్పాను గుర్తుంది కదా, 950-271-3746. 950-271-3746. 2 సార్లు చెప్పాను. ఇందాక కాస్టింగ్ క్లాస్లో చెప్పాను, ఇప్పుడు క్లాస్లో చెప్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. మీలో మీరు తపన పడద్దు. అర్థమైందా? న్యూన్యతా భావానికి ఫీల్ అవ్వద్దు. అంటే సైకలాజికల్ డిప్రెషన్కి గురవుతే మీకు ఏం అర్థమే సాగదు. అసలే కరోనా లోపల ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. అందులో ఇది ఒక అర్థం అవ్వలేదని మీకు డిప్రెషన్ ఉండిపోయింది అనుకోండి, లైఫ్లో వెక్సేషన్ వస్తుంది. ఎందుకంటే మీకు చాలాసార్లు రోజు టీవీలో చెప్తున్నాడు కరోనాని ఎలా జయించవచ్చు మనకున్న మానసిక ధైర్యాన్ని బట్టి. అవునా కదా? మంచి పోషకాహారం తీసుకుని ఇంట్లోనే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి. మీరు ఇంట్లో ఉల్లాసంగానే ఉంటారులేండి, ఎందుకంటే మంచి మంచి టీవీలు ఉంటాయి, మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి, మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి.
అసలు మీ కాలేజీకి వస్తే హోమ్ సిక్ కానీ ఇంట్లో ఉంటే ఏముంది, హోమ్ సిక్ ఉండదు, దానికి మీకు సిక్ ఉండదు. కరోనా ఏంటి ఎన్ని వచ్చినా బాగా ఇంకో 10 రోజులు వచ్చి ఇంకొక 2 నెలలు వచ్చినా మీకు బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అలా ఉండదు కదా, మరి ఎడ్యుకేషన్ కూడా సాగుతూ ఉండాలి. అంచేత హ్యాపీగా పాఠాలు వింటూ నెక్స్ట్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ మానసిక ధైర్యంగా ఉండి డిప్రెషన్లోకి ఏమి వెళ్ళకుండా చక్కగా ఉండి జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఎల్లుండి చూద్దాం.